ఇప్పుడు మనకు పిల్లలకి చదువులో ఏకాగ్రత పెరగడానికి ఈ యొక్క సరస్వతీదేవి అమ్మవారి దగ్గర పూజించినటువంటి ఒక శక్తివంతమైనటువంటి కంకణం అనేది నేను తయారు చేస్తున్నానండి. అమ్మవారి దగ్గర నేను ఈ కంకణాన్ని పూజిస్తాను. మీ గోత్రనామాలు పంపించినట్టయితే ఆ కంకణాన్ని పిల్లల చేతికి గనక మనం కట్టినట్టయితే చదువులో ఏకాగ్రత అయితే తప్పకుండా పిల్లోడికి తెలియాలి. ఈ కంకణం ఎందుకు కడుతున్నానంటే నీకు జ్ఞానశక్తి పెరగడానికి, నువ్వు చదువులో టాపర్గా నిలవడానికి, నీకు మంచి భవిష్యత్తు ఉండడానికి ఈ కంకణం కడుతున్నా అని చెప్పి ఆ పిల్లవాడికి తెలిసే విధంగా కట్టండి. ఆ శక్తి మామూలుగా ఉండదండి. ఒక్కసారి ఈ కంకణం కట్టుకున్న తర్వాత పిల్లలకి ఏదైనా యాన్యువల్ ఎగ్జామ్స్ అవుతాయి కదా, గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి వ్యత్యాసం చూడండి. లేదంటే వాళ్ళ స్కూల్ టీచర్ని అడగండి, ఏమన్నా పిల్లల్లో ఏమన్నా మార్పు వచ్చిందండి, ఏమన్నా చదువుకుంటున్నాడా, మావాడు ఏమన్నా చదువుకుంటున్నాడా, ఎడ్యుకేషన్ మీద ఆసక్తి కనపరుస్తున్నాడా అని ఒకసారి వాళ్ళ స్కూల్ టీచర్ని అడగండి. ఒకవేళ స్కూల్ టీచర్ని అడగకపోతే యాన్యువల్ ఎగ్జామ్స్ వరకైనా వెయిట్ చేయండి. ఆ కంకణం యొక్క పవర్ చాలా గొప్పదండి. నేను తాళపత్ర రహస్యాలు, ఆ తాళపత్ర గ్రంథాల నుండి మరి ఈ సరస్వతి హోమం జరిపించినప్పుడు ఈ యొక్క సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహం పిల్లలకి పుష్కలంగా లభిస్తుందండి. ఆ కంకణం ద్వారా, ఆ శక్తివంతమైనటువంటి కంకణం ధరించడం ద్వారా పిల్లలకి చదువులో ఏకాగ్రత, మంచి భవిష్యత్తు ఏర్పడుతుంది. అదేవిధంగా పిల్లలకి మంచి సంఖ్యాబలం ఉన్నటువంటి పేర్లను నిర్ణయించండి. నేను చూసేటువంటి పద్ధతులు నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని పద్ధతుల ద్వారా కూడా నేను పరిశీలన చేస్తానండి. అదేవిధంగా పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మినిమం 270 degrees నుండి 360 degree కోణంలో పేరు సరి చేస్తాను.